హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బావున్నారా? మీరంతా బావుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఉదయాన్నే మరి ఒకటే చలి గదండీ! ఏ ఏరియా అయినా సరే మరి శీతాకాలంలో చలే పెడుతుంది. మరి చలి పెట్టినా, ఎండొచ్చినా, వానొచ్చినా మరి పనులైతే మరి ఉదయాన్నే మొదలుపెట్టక తప్పదు గదండీ! పిల్లలు స్కూలుకెళ్ళాలన్నా, పెద్దవాళ్ళు పనులకెళ్ళాలన్నా, ముఖ్యంగా అందరూ కడుపు నిండా తినాలన్నా మరి మనం ఆడవాళ్ళమైతే పని చేయక తప్పదు గదండీ! ఈ చలిలో మరి అలాగే మరి పనులు చేసుకుంటూ మరి పిల్లలనైతే స్కూలుకి పంపించుకుంటూ ఎవరి పనుల మీద వాళ్ళు ఉంటారండి బిజీగా. ఈ చలికి గడ్డకట్టుకుపోతామేమో అన్నట్టు అనిపిస్తుందండి. ఇలాంటి వేడి వాతావరణంలో ఉండే మనమే మరి ఇలా ఉంటే అక్కడ చలి మంచు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏంటనేది నాకైతే మరి ఈ చలికాలంలో అర్థమవుతుంది. ఈ చలిని బట్టి చూస్తుంటే. ఈ పనుల సంగతి పక్కన పెడితే మరి వేడి వేడిగా టీ తాగితే ఉంటుందండి. ఈ చలి గిలి ఫటాఫట్ అయిపోతాయి. రిఫ్రెష్ అయిపోతాం వెంటనే. మరి టీలో అంత పవర్ ఉందండి. టీ బాధ అలవాటే అవ్వచ్చండి. కానీ దీని టేస్ట్ ప్రతి ఉదయం కూడా కొత్తగానే అనిపిస్తుందండి. అదేమిటో విచిత్రం. ఈ టీకున్న స్పెషాలిటీ అదేనేమో మరి. బయట పనులు కవర్ చేసుకుంటూ అలాగే మరి గ్యాస్ దగ్గర ఉండే పనులన్నీ మరి టిఫిను మరి కూరలు పిల్లలకి పాలు టీలు ఇవన్నీ కూడా మరి అటు ఇటు బొంగరంలా తిరిగినట్టే ఉండి పొద్దున్నే మరి చేసుకోవాలండి. అండోయ్! హైవే కన్నా స్పీడ్ బ్రేకర్ ఉంటుందేమో గానీ, మా ఆడవాళ్ళ పనులకు మాత్రం అసలు బ్రేక్ అనేదే ఉండదండి. చేసుకుంటూ వెళ్ళాలే గానీ, ఎన్ని పనులుంటాయండి అసలు. ఆ పనులన్నీ మరి ఎంత అలవోకగా చేసేస్తామంటే మరి అటు ఇటు మరి ఒకే చేత్తో 4 పనులు ఒకేసారి చేసేయాలనిపిస్తుందండి. కానీ 4 చేతులైతే ఉండవు కదా! ఆ 2 చేతులతోనే చక్కబెట్టుకుంటూ ఇంటిని మొత్తం అలా సర్దుకుంటూ వస్తూ ఉంటాము. ఇక పిల్లలకైతే కోడిగుడ్ల కూర వండానండి. కూర రెడీ అయిపోయింది. బాక్స్ పెట్టేశాను. బాబైతే వెళ్ళిపోతున్నాడు. ఈ పనులదేముందిలేండి రోజు చేస్తూనే ఉంటాము. అవి చేయించుకుంటూనే ఉంటాయి. మరి ఇక అలవాటయిపోయింది అలాగా మాకు పనులకి కూడా. ఆడవాళ్ళకి పనులకి మరి ఏదో ముడి ఉండుంటుంది. ఏదైనా పేరంటానికి వెళ్ళాలన్నా, ఫంక్షన్‌కి వెళ్ళాలన్నా, మరి ఇంకా ఏ పనికి వెళ్ళాలన్నా కూడా ఇంటిని మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని మరి వెళ్తామండి. మరి అలా చేసుకుంటాం పనులు. కాసేపట్లో వచ్చేస్తాం గదా అనుకుంటాం గానీ, మరి ఆ పనులైతే మరి చక్కబెట్టుకొని మొత్తం అందరిని చూసుకొని, ఎవరికి ఏం పెట్టాలో పెట్టుకొని, టైంకి టాబ్లెట్స్ అన్నీ కూడా అందించుకొని, వంటలు చేసుకొని, మరి ఉదయానికి, సాయంత్రానికి మొత్తం అన్నీ కూడా మరి సర్దుకొనైతే మరి వెళ్తామండి. మాకు విడిపొడిగా వెళ్ళిపోవడానికి ఎక్కడవుతుందండి. పిల్లల్ని చక్కబెట్టి మరి స్కూలుకి పంపించిన తర్వాత ఇంటి దగ్గరున్న పనులన్నీ అవనించుకొని, ఆ తర్వాత పెద్దవాళ్ళని చక్కబెట్టుకొని అప్పుడెళ్ళాలండి. వాటితోటే అయిపోతుందండి. కోళ్ళుంటే వాటిని చక్కబెట్టుకోవాలి, వాటికి మేత పెట్టుకోవాలి. మరి గొర్రెలు, మేకలు అలాంటివి ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇబ్బంది గదండీ! మరి నాకుందిలేండి ఒక మేకపిల్ల. ఇంకా మరి పప్పుచారు కాస్తున్నానండి. పిల్లలకేం కోడిగుడ్లు వండాను కదా! పప్పుచారు కాస్తే ఇప్పటికి మరి సాయంత్రానికి కూడా ఉంటుందని పప్పయితే పెట్టేశాను. ఈ గ్యాప్‌లోని మరి విజిల్స్ వచ్చేలోపైతే మరి అత్తయ్య గారు గిన్నెలు తోమేశారు. అవైతే స్టాండ్‌లో సర్దేస్తున్నాను. ఇయి అయితే తోమాలండి. ఈ గిన్నెలన్నీ తీసుకెళ్ళి టిఫిన్ అయిన తర్వాత గిన్నెలు ఇవి తోమేస్తున్నాను. తోమేసిన తర్వాత అలానే వదిలేస్తే ఎలాగండి? మళ్ళీ ఈ స్టాండ్‌లో నుంచి తీసుకెళ్ళి నీళ్లు మొత్తం వాడిన తర్వాత అక్కడ లోపల ఉన్న స్టాండ్‌లో సర్దాలి. ఈ కుండీ దగ్గర మొత్తం శుభ్రంగా ఊడవాలి. ఎన్ని సార్లు తోమితే అన్ని సార్లు ఊడవాలండి. ఇంకా పప్పయితే మరి పప్పుచారుకి ప్రిపేర్ చేసేసుకున్నాను. అందులో కావాల్సినవన్నీ వేసేసాను. మరిగించేసాను. తాలింపు కూడా వేసేసానండి. కానీ మరి ఇదైతే మరి చూపించడం కుదరలేదు. పని కూడా ఇలా అయిపోతే ఎంత బాగుండో అనిపిస్తుందండి. మాయ చేసినట్టు. కానీ అలాగవ్వదు. చాలా టైమే పడుద్ది. ఇంకా పనులన్నీ ముగించేసుకున్న తర్వాత ఆ పువ్వులు తీసుకొచ్చారండి మా వాళ్ళు. చామంతి పూలు సీజన్ గదండీ! చామంతి పూలు ఎంత అందంగా ఉంటాయి. ఇలా ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటే అందులో చందమామలాగా అనిపిస్తుందండి ఈ చామంతి పువ్వు. ఈ రంగు రంగుల పువ్వులుంటాయి. కానీ తెల్లవే ఉన్నాయి. మాకైతే చిట్టు చామంతులు కూడా దొరికాయి. అంటే మాకు కొద్దిగా కనకాంబరాలున్నాయి. బయట నుంచి కూడా పక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు అత్తయ్య. ఈ విషయం చెప్పలేదండి మీకు. ఈరోజు మా పాపలిద్దరికీ స్కూల్లో యాన్యువల్ డే అండి. అందుకని మరి వాళ్ళనైతే ఆఫ్టర్‌నూన్ నుంచి అయితే తీసుకురమ్మని చెప్పారు. బస్సు అప్పుడొస్తుందంట. ఇక పువ్వులైతే మరి వాళ్ళ కోసమే అంటే చిన్న పాప మరి స్కూల్లో జరిగే కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్‌లో అయితే ఉంది. దానికి సంబంధించి మరి ఏమేమి కావాలో ఏంటో అనేది ఒక లిస్ట్ రాసి ఇచ్చారు. ఆ లిస్ట్ ప్రకారం అయితే మరి మొత్తం తనకి మేకప్‌కి కావాల్సిన సామానవన్నీ తీసుకున్నాను. దాంతో పాటే ఒక మూర పువ్వులు కూడా పెట్టుకురమ్మన్నారంట. ఈ కనకాంబరాలు. అందుకనే వీటిని కూడా కట్టేసి కవర్‌లో పెట్టాను. ఇంకా తనకు కావాల్సిన గాజులు, టిఫిన్స్ అలాగే మెడలో వేసుకునేవి, చెవులకు పెట్టుకునేవి, మరి తలలో కొన్ని కొన్ని క్లిప్స్, ఎయిర్ బ్యాండ్స్ అవన్నీ కూడా మరి ప్యాక్ చేసేసి అయితే బాక్స్‌లో పెట్టేసి తనకిచ్చేసాను. నీట్‌గా అవి సెపరేట్‌గా చేసైతే కవర్‌లో పెట్టిచ్చాను. డిసెంబర్ నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచి రోజు కూడా మరి పిల్లలు ఇవి డాన్స్ ప్రాక్టీస్ అవి చేసుకుంటూ మరి చాలా కష్టపడుతున్నారండి. ఇక ఫైనల్‌గా మరి ఈరోజైతే
వాళ్ళకి అసలైన డేట్ అయితే ఇచ్చేశారు, స్కూల్ యాన్యువల్ డే. చిన్న పాప అయితే నా బుర్ర నెల రోజుల నుంచి తింటుందండి. తనకు కావాల్సినవి నేను ఇస్తానా ఇవ్వనా అని ఒకటే గొడవ. వాళ్ళకి కావాల్సినవి ఇవ్వడం కన్నా ఇంకా పనేముంటుందండి మనకి. వాళ్ళ ఆనందమే మన ఆనందం కదా. ఈ రోజు ఎప్పుడొస్తుందా అని తనతో పాటు మరి మేము కూడా ఎదురు చూసాము. రానే వచ్చింది. తనకైతే మరి జడ వేసేసి చెవులకైతే ఇవి పెట్టించి తీసుకురమ్మన్నారంట. అంటే మరి తనకేమో చెవులేమో అటాచ్ చేసేసిన చెవులు ఎద్దులు కాబట్టి అవి మరి దారంతోటైతే చుట్టేసాము అవి రాకుండా. ఇక నేను తననైతే వీడియోలో చూపించలేకపోయాను కాబట్టి స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా తీశాను. అంటే మేకప్ తీసేసిన తర్వాత మామూలుగా డ్రెస్ వేసుకుని వచ్చినప్పుడైతే మరి ఇలా ఉందండి. పిల్లలు కలిగించే సంతోషం ముందు ఇంటి పనులు చాలా సింపుల్గా చాలా చిన్నగా ఉంటాయండి. అసలు అవి చేసినట్టే అనిపించదు. ఇంత ఆనందం ముందు పెట్టుకుని మరి నేను పనులు అయితే చాలా ఈజీగాను చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను ఈరోజు. పనులు ఏముందండి, రోజు ఉంటూనే ఉంటాయి. మనం ఎలా ఉన్నా కానీ ప్రయాణం బాగున్నా బాగోకపోయినా కానీ ఇలాంటివి మాత్రం అప్పుడప్పుడునే కదా వస్తాయి. కాబట్టి మరి మనం ఎలా ఉన్నా కానీ ఎలాంటి పనులు ఉన్నా కానీ వాటన్నిటిని సింపుల్గా అయితే తేల్చేసుకొని అక్కడికి వెళ్ళిపోవడానికైతే మరి మనసు ఎంతో ఆరాటపడుతూ ఉంటుందండి. ఉదయం నుంచి మరి నేను పనులు చేస్తున్నానే కానీ ఎప్పుడు టైం అవుతుందా, ఎప్పుడు సాయంత్రం అవుతుందా అనుకుంటూనే చేస్తున్నాను పనులు. ఇంకా పొట్టేలకైతే మరి గడ్డి ఇలా నరకాలండి, జాడు ఇలా నరకకుండా పొడుగ్గా అలాగే వేసేసామనుకోండి అది తొక్కుకుంటూ అసలు తినదు, వేస్ట్ చేసేస్తుంది మేతంతా. అందుకనే మరి ఇలా నరికేసి ఒక సంచిలో అయితే పెట్టేసుకుంటాను. కొద్ది కొద్దిగా తీసుకెళ్ళి దాని ముందు పెడతాను. ఇంకా మిగిలిందంతా తీసుకెళ్ళి మరి కింద మీద ఒలికిందంతా కూడా ఆ టబ్లోకి ఎత్తేసుకుని అది కూడా తీసుకెళ్ళి దాని దగ్గర పెడతానండి. అది అస్సలు మాట వినట్లేదు ఈ మధ్యన. మేతంతా వేస్ట్గా పడేస్తుంది. మోసుకురావాలంటే చాలా కష్టమండి, చాలా బరువు ఉంటుంది జాడు. తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది దీని గురించి. ఇక దీని దగ్గర అయితే శుభ్రంగా తుడిచేసాను. మరి దానికి నీళ్లు పెట్టిన తర్వాత మేత కూడా పెడతాను. ఇది మేతకి ఏదో ఆరాటం పడిపోయినట్టు ఉంటుంది కానండి అంతమానం అరుస్తూనే ఉంటుంది. మేత సాయంత్రం 6:30 అవుతుందండి. ఇక మేమైతే మరి స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము. పెద్ద పాపను తీసుకుని. తనైతే మరి మధ్యాహ్నం వెళ్ళలేదు, మాతో పాటు వస్తానంది. ఇక అందుకనే తనని తీసుకుని నేను మా వారు కూడా బయలుదేరిపోయాము. ఇంకా వంట పని ఇంటి పని అన్ని పనులు చక్కబెట్టేశానండి. అత్తయ్యకి ఏమేమి చేయాలో ఏంటో, మామయ్య గారికి అన్నం పెట్టాలి, ఇవన్నీ కూడా అప్పగించేసాను. అప్పగింతలు టాబ్లెట్స్ కూడా ఇచ్చేసాను ఏమేమి వేయాలో ఏంటో అనేది. మేమైతే మరి స్కూల్ దగ్గరికి అయితే వచ్చామండి. స్కూల్ ఎంట్రన్స్లో ఇలా పెట్టారు, సెట్టింగ్ బాగుంది. లోపలికి వెళ్తుంటే ఏదో నీళ్ళల్లో నుంచి లోపలికి వెళ్తున్నట్టు అనిపించిందండి. ఫీల్ అయితే బాగుంది. ఇలా మరి లోపలికి వెళ్ళే ముందు చిన్న రోడ్డు అయితే ఉంటుందండి స్కూల్ ఎంట్రన్స్లోను. ఇవన్నీ కూడా బైక్స్ అవన్నీ పెట్టేసి అసలు ఖాళీ లేదు. లోపల ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ వెళ్ళాము. అందుకే మా వాళ్ళు చదివే స్కూల్ పేరు అయితే సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అండి, ఎర్నగూడెము. ఇంకా లోపల అయితే మరి ఆవరణం మొత్తం ఎలా ఉంది, మరి లైటింగ్స్ తోటి అయితే స్కూల్ మొత్తం మరి నింపేశారండి. సెట్టింగ్ చాలా బాగుంది, చాలా బాగా డెకరేషన్ చేశారు. లైట్స్ ఎక్కడ చూసినా కానీ. అంటే యాన్యువల్ డే కదండి, 13 సంవత్సరాలు అవుతుందంటండి యాన్యువల్ డే చేసి. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటికి మరి ఈరోజు చేస్తున్నారు. ఎందుకనో తెలియదు, మధ్యలో గ్యాప్ వచ్చేసింది. అంటే మా వాళ్ళు జాయిన్ అవ్వకముందు ఎప్పుడో మానేశారు. మరలా ఈ సంవత్సరం అయితే చేస్తున్నారండి. చాలా బాగుంది. అసలు లోపలికి ఎంటర్ అవ్వగానే నాకైతే ఒక పండగ వాతావరణం అయితే కనిపించిందండి. సిస్టర్ గారు మాట్లాడుతున్నారు. స్కూల్కి సంబంధించి కొన్ని విషయాలు అయితే పేరెంట్స్ తోటి చెప్తున్నారు. మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడారు ఆవిడ. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళు అలానే చూస్తూ ఉంటారు. ఇక ఆవరణం మొత్తం జనంతో ఇలా నిండిపోయిందండి. ఇంతమంది పిల్లలు, ఇంతమంది పేరెంట్స్ ఉన్నారు అంటే పిల్లలు కూడా అంతమంది ఉంటారు కదా అని అయితే నాకు అనిపించింది. అక్కడ కొంచెం పెద్ద పిల్లలతోటి అయితే స్కూల్కి సంబంధించి అక్కడ ఏమేమి సదుపాయాలు ఉన్నాయి ఏంటి అనేది మరి అలా మరి పిక్చర్లో చూపిస్తూ మరి పిల్లలతోటి అయితే మాట్లాడించడం జరిగింది. ఇంగ్లీష్లో ఎంత బాగానో మాట్లాడారండి. చిన్న పిల్లలే కానీ వాళ్ళ నోటి నుంచి వచ్చే ఇంగ్లీష్ మాటలు ఎంతో నాకు ఆనందాన్ని ఇచ్చాయి. 2024 సంవత్సరంలో 10th క్లాస్ విద్యార్థులు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ వచ్చిన వాళ్ళకి అయితే సన్మానం చేశారండి. వాళ్ళ పేరెంట్స్ని అయితే స్టేజ్ మీదకి పిలిచి మరి కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసాయండి నాకైతే చూసి. పిల్లలు మరి ఎదుగుతుంటే తల్లిదండ్రులకే కదండి ఆనందము. ఇంకా ఈ ఈవెంట్కి అయితే లోకల్ ఎమ్మెల్యే గారు మద్దిపాటి వెంకటరాజు గారు కూడా వచ్చారు. ఆయన అయితే కొన్ని మాటలు అయితే విద్యార్థుల గురించి మాట్లాడారు. ఇంత గ్రౌండ్స్, ప్లే గ్రౌండ్స్ ఉన్న ప్రాంగణంలో మీ బిడ్డలు చదివిస్తూ ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా బాల్యాన్ని ఆస్వాదిస్తూ చదువుకుంటున్నారు. మీకంటే చాలా అదృష్టవంతులు ఎవరు ఉంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బయట చూస్తున్నప్పుడు విద్యా వ్యవస్థ వ్యాపారం అయిపోయి పిల్లల మీద భారాన్ని మించి రుద్దేస్తున్నారు. ఒక మధ్యకాలంలో ఒక స్టడీస్ ఏం చెప్తున్నాయంటే పసిబిడ్డల బ్యాగులు మోసి మోసి స్పైనల్ కార్డ్స్ కూడా దెబ్బతినే పరిస్థితి. అంటే విపరీతమైన ఒత్తిడి.
విపరీతమైన చదవాలని చేసి ఇంకా పిల్లలైతే ఎల్కేజీ నుంచి మరి 10th క్లాస్ వరకు ఎంతమంది ఉంటారు, ఎన్ని సెక్షన్లు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఎవరికి నచ్చిన వాళ్ళు పార్టిసిపేట్ చేశారండి. వాళ్ళకి నచ్చిన సంభాషణల గురించి డ్యాన్సులు ఉన్నాయి, ఇంకా నాటికలు ఉన్నాయి, చాలా చాలా చేశారు పిల్లలు పర్ఫార్మెన్స్లు. చిన్న చిన్న పిల్లలు ఇలా డ్యాన్స్ వేస్తుంటే స్టేజ్ మీద హంసలు వచ్చినట్టు అనిపించిందండి. నెమళ్ళ మరి ఇలా నాట్యం చేస్తుంటే కళ్ళు రెండు చాలలేదు చూడడానికి. స్కూల్ మొత్తం మరి లైటింగ్స్ తోటి అయితే మరి ఎంతో అందంగా ఉంది. వాళ్ళ మధ్యలో మరి నేను ఇలా ఉన్నానంటే నాకు కొంచెం ఆనందం ఉందండి. కొంచెం ఏంటండి, చాలా ఆనందం ఉంది. ఇంటి దగ్గర ఎన్ని పనులు ఉంటాయండి, అవన్నీ అసలు గుర్తు రాలేదు. అవన్నీ ఇంటికే పరిమితం కదా. ఇలా బయటకు వచ్చినప్పుడు మరి ఇలాంటి ఆనందం చూసినప్పుడైనా ఆ అరగంట గంట అయినా మనసు చాలా వరకైతే రీఫ్రెష్ అవుతుందండి. చాలా ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా పెరుగుతుంది అనిపించింది. ఇలాంటి వాతావరణంలో ఉంటే ఒక్క అరగంట చాలండి, మనసు అనేది మారిపోతుంది. ఎంత డిప్రెషన్లో ఉన్నా కానీ మనం మామూలుగా అయిపోతాము. అంత బాగుంది. పిల్లలు వాళ్ళ చిట్టుపొట్టి మాటలతోటి మరి వాళ్ళ డాన్సులతోటి మరి చాలా అందంగా ఉన్నారు. మా ఏంజెల్ మరి నాకైతే ఇప్పుడు కనిపించిందండి, వెళ్ళిపోతుంది లోపలికి. కొంచెం ఫోటో తీసుకుంటానమ్మా అంటే ఏడ్చేసింది. ఇక మరి మేకప్ అయితే తీసేసి బయటకు వచ్చేసింది. ఇక వెళ్ళిపోవడానికి అయితే మేము రెడీ అండి. పాపేసిన డ్యాన్స్ అయితే వీడియో తీసానండి, కానీ మరి సాంగ్ అలా ఎడిట్ చేసి పెట్టేశాను అనుకోండి, కాపీరైట్ వచ్చేస్తుంది కదా, అందుకే వాయిసే ఇచ్చాను. ఇంకా తనైతే మరి మత్స్యకారిణి అంటే చేపలు పట్టేవాళ్ళు అనమాట. జాలర్లుగా ఉన్న పాటతోటి అయితే మరి డ్యాన్స్ వేయడం జరిగింది. చాలా బాగుంది. పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారండి. చిన్న పిల్లలైనా సరే వాళ్ళు గుర్తు పెట్టుకుని మరి డ్యాన్స్ అలా స్టేజ్ మీద వేశారంటే నాకు మైండ్ బ్లోయింగ్ అండి. అసలు చూడడానికి 2 కళ్ళు కూడా చాలలేదు. అందుకనే మరి మీకు కూడా చూపించాలని వీడియో తీశాను. పిల్లలు కలిగించే ఆనందం ముందు నాకు ఇంటి పనులు ఏమీ అంత పెద్దవిగా అనిపించలేదండి. అసలు చిటికలో మరి వాటిని చేసేసుకోగలము, నిమిషాల్లో మరి వాటి పని అయిపోతుంది. కానీ ఇలాంటి అకేషన్స్, ఇలాంటి రోజులు మాత్రం మనకి జీవితంలో అప్పుడప్పుడే వస్తాయి కదండి. ఇక్కడ పిల్లలు కలిగించే ఆనందం ముందు నాకు ఎన్ని గంటల్లో జరిగింది ఏంటనేది కూడా నేను కౌంట్ చేసుకోలేదు. అంత హ్యాపీనెస్ అయితే కలిగిందండి. ఇంటి దగ్గర పనులదేముందండి, చిటికలో చేసేసుకోగలము. కానీ ఇలాంటి సందర్భాలు మనకు అన్ని వేళలా రావు కదా. వీడియో కనుక నచ్చిందండి, నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్